వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సృష్టిస్థితులైలు ప్రపంచంలో నిరంతరం చేస్తున్నా దీనితో కొందరిని బంధిస్తాడు, కొందరిని ముక్తినిస్తున్నాడు. ఇవి కూడా ఆయన కృత్యములే. ఈ 5 కృత్యములు పంచకృత్యములు అని చెప్తారు. అందుకే శివుడు మంత్రము పంచాక్షరి, ఈయన పంచకృత్య స్వరూపుడు. ఈ పంచకృత్య పరాయణం 5 చేస్తూ ఉంటాడు కనుకనే ఈ 5 పంచకృత్యములే నాట్యము. ఈ పంచకృత్యాలు చేసే ఈశ్వరుడే నటరాజు. ఈ నాట్యం ప్రపంచంలో నిరంతరం నిరంతరం జరుగుతుంటుంది. అణువులో జరుగుతుంది, బ్రహ్మాండంలో జరుగుతుంది, నిరంతరం. కనుక నిరంతరం పంచకృత్యాలతో ఈ ప్రపంచాన్ని నడుపు పరమేశ్వరుడి నటరాజు. పంచకృత్యాలు ఎక్కడ జరుగుతున్నాయి అన్నాను? విశ్వంలోనే జరుగుతున్నాయి. కనుక విశ్వం ఆయన నాట్యం కాదా? నాట్యం చేస్తున్నది ఆయన కదా. ఇది నువ్వు తెలుసుకుంటే నీకు మోక్షం ఇక్కడే లభిస్తున్నది. అంతా సర్వం శివమయం అన్నప్పుడు నువ్వు దేనికి బంధింపబడవు. అంతా ఆయన యొక్క దీనికి నాట్యానికి లీలా అని కూడా పేరు పెట్టచ్చు. లోకవత్తు లీలా కైవల్యం అని బ్రహ్మసూత్రాలు చెప్పినటువంటి మాటని ఇక్కడ మనం అన్వయించుకోవచ్చు. కనుక లీలా అన్నా నాట్యం అన్నా ఇదే. కనుక ఒకే పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయనే పంచకృత్యములు చేస్తున్నాడు అన్నప్పుడు ఈ పంచకృత్యాలు చేసేటప్పుడు ఆయనకి 5 పేర్లు ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ అని. ఈ 5 ఆయనే మళ్ళీ. కనుక ఇక్కడ మనం కనిపించే నటరాజు 5గురిలో ఒకడు కాడు, 5 ఒకడైన వాడు అనమాట. కనుక నటరాజు అన్నప్పుడు ఆ సర్వదేవతాత్మకమై, సర్వ విశ్వవ్యాపకమై, సర్వకృత్యస్వరూపమైనటువంటి ఒక సంపూర్ణ తత్వం. అందుకు పంచకృత్యాలు ఎప్పుడైతే చెప్పామో, పంచాక్షరి అని ఒక చిన్న మీకు సూచన ఇచ్చాను. ఈ పంచాక్షరికి పంచకృత్యాలకి లింక్ ఉంది. నమశివాయ అనే పంచాక్షరికి. ఈ నటరాజు యొక్క విగ్రహంలో కూడా పంచాక్షరి స్వరూపం ఉంది. అది ఎలా ఉందో చూపిస్తాం. అదేవిధంగా ఈ విద్య శ్రీచక్రం అంతా నటరాజు విగ్రహంలో ఉంది. అది ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు. ఇన్ని రహస్యములు నటరాజు విగ్రహంలో మనకు కనిపిస్తాయి. మొత్తానికి నట, నాట్య, పంచకృత్య వీటి విషయములు అర్థమైంది కదా. కనుక నట అంటే సంతానాన్ని అర్థం తీసుకుంటే మనం స్టేజ్ మీద చూసే డ్యాన్స్ కాదు ఇది. విశ్వమనే స్టేజ్ మీద నిరంతరం జరిగేటువంటి డ్యాన్స్. ఇంకా మాట్లాడితే నీ శరీరం అనే స్టేజ్లో ఎప్పుడూ జరిగే డ్యాన్స్ అది. ఆ డ్యాన్స్ ఆగిపోతే నువ్వు ఆగిపోతావు. ఆ నాట్యం చేస్తున్నంత కాలమే ఈ జగత్తంతా కూడా. ఆ నాట్యాన్ని నువ్వు చూడగలిగితే అదే ఆనందం, అదే కైవల్యం. ఆ స్థితిని ఇందులో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంతేకాదు శివుడు రకరకాల కళాస్వరూపుడు. నాట్యాన్ని ఆధారం చేసుకుని అన్ని కళలు పుట్టాయని మనకి శాస్త్రం చెప్తుంది. నాట్యంలో సాహిత్యం ఉంటుంది, నాట్యంలో సంగీతం ఉంటుంది, నాట్యంలో శిల్పం ఉంటుంది. ఆ కూర్చున్న భంగిమ, నిలబడిన భంగిమలు, వీటిలో కళ్ళకు ఒక శిల్పం, ఒక చిత్రలేఖనం ఇత్యాదులన్నీ కనిపిస్తాయి. కనుక సర్వకళా సమాహారం నాట్యం. అందుకే నాట్యాన్ని కాళిదాసు చాక్షుష యజ్ఞం అని వర్ణించాడు తెలుసా. కాళిదాసు మళ్ళీ శైవ సిద్ధాంత ప్రవక్తలో చాలా ఘటికుడు, మహానుభావుడు ఆయన. అందుకే వాగర్థావివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయని ప్రారంభించాడు. వినడానికి సింపుల్గా ఒక శ్లోకం కనబడ్డా దాన్ని ఒక్కదాన్ని వ్యాఖ్యానించుకుంటే చాలా 5 రోజులు కాలక్షేపం చేసేవచ్చు, అంత ఉంది దాంట్లో. వాగర్థావివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే. ఈ వాగర్థ స్పందనయే జగత్తు. వాగ్రూప పార్వతీదేవి, అర్థరూప మహేశ్వర అని శివపురాణ వాక్యం మనకు ప్రమాణం. ఆ వాగర్థముల గురించి శివపురాణంలో వరుసగా కొన్ని ప్రకరణాలు అధ్యయనం చేశారు. ఎంత గట్టిగా వివరించాడంటే గట్టిగా చదివితే తలనొప్పి వస్తుంది, అంత గట్టిగా చెప్పాడు. అంటే అంత ఆలోచనాత్మకమైనటువంటి విషయాలు ఇక్కడ ప్రస్తావించబడతాయి. ఇంత విషయాన్ని తీసుకుని క్లుప్తంగా రాశాడు మహానుభావుడు. రఘువంశం రాస్తూ మొట్టమొదటిగా వాగర్థావి సంపృక్తవు అంటూ. శైవ సిద్ధాంతం బాగా వంట పట్టినవాడు కాళిదాసు మహాకవి. అందుకే ఆయన ప్రతి నాటకానికి ప్రారంభ శ్లోకం అంటే నాంది వాక్యం, చివరికి భరత వాక్యం, ఈ 2 కూడా శివుడి మీద రచించాడు. మీరు అభిజ్ఞానం తీసుకున్నా, మాళవికాగ్నిమిత్రం తీసుకున్నా, ఏ నాటకం తీసుకున్నా అలాగే కనిపిస్తుంది మనకి. నాటకాన్ని ఎందుకు రాశాడంటే ఎంటర్టైన్మెంట్ కోసం కాదు అని చెప్పింది. ఆ నాటకంలో ఒక సంపూర్ణ కళ ఉంటుంది కాళిదాసు నాటకంలో. అది ఒక పెద్ద విశేషం. ఎందుకంటే ఆయన నాట్యాన్ని శివస్వరూపంగా భావించాడు గనక ఆ విధంగా ఇది మొత్తం చాక్షుష యజ్ఞం అని చెప్పాడు. దేవానామిద మామనంతి మునయ కాంతం క్రతుం చాక్షుషం అన్నాడు ఇక్కడ. క్రతుం చాక్షుషం, చాక్షుష క్రతువుట. చాక్షుష అంటే కంటికి సంబంధించిన. కనుక నాట్యాన్ని చూడడం కంటితో చేసే యజ్ఞం అంట. ఎంత గొప్ప విషయం అండి. యజ్ఞం ఎప్పుడవుతుంది? ఈశ్వరారాధనగా. దానికే కదా యజ్ఞం అని పేరు. కనుక నాట్యంలో మన శివుణ్ణి చూడగలిగితే అదే అద్భుతమైనటువంటి క్రతువు అవుతుంది. కనుక భారతదేశంలో నాట్య విద్య కూడా యోగ విద్యే. అది రహస్యం. అందుకే శివుడి నాట్యాన్ని ఉపాసించినటువంటి పతంజలి యోగశాస్త్రాన్ని రచించాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఆ రెండింటికి ఉన్న లింక్. అంతేకాదు నిరంతరం డ్యాన్స్ ఎలా సాగుతుందో యోగానికి నాట్యానికి ఉన్న లింక్ చెప్తా. మన ఊపిరి డ్యాన్స్ చేయడం మీరు ఎప్పుడైనా చూసారా? ఊపిరి భలే డ్యాన్స్ చేస్తుంది. ఒక్కొక్క భావంలో ఊపిరి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కనుక ఊపిరిని అబ్జర్వ్ చేస్తే అందులో శివనాట్యం కనిపిస్తుంది. నేను ఇలా ఊపిరి తీస్తాను అని ఎవరైనా అనుకున్నారా అండి? అది నిరంతరం నీలో జరుగుతున్న డ్యాన్స్ ఆ ఊపిరి.
ఈ డ్యాన్స్ని మళ్ళీ ఉపాసనలో అజపాతాండవం అని అంటారు. శివుడు చేసే డ్యాన్స్ అది అజపాతాండవం. అజప అంటే శ్వాసకే కదా అజప అంటారు. అది నిరంతరం సాగుతుంటుంది. ఈ తాండవం అవునో కదా మీరే పరిశీలించగలరు. మీకు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఊపిరి యొక్క రిధం లయ ఒకలా ఉంటుంది. అదే మీరు కొంచెం ఉద్వేగం చెందారనుకోండి, ఆ ఉద్వేగాల్లో వెరైటీలు ఉన్నాయి. భయం కలిగినప్పుడు ఊపిరి యొక్క ఉద్వేగం వేరు, కోపం వచ్చినప్పుడు ఊపిరి యొక్క ఉద్వేగం వేరు. ఆ ఉద్వేగం వల్ల మన యొక్క ప్రాణనాడుల్లో మార్పులు వచ్చేస్తాయి. ముఖం ఎర్రబడ్డం, నీళ్లు కారడం, ఇవన్నీ కూడా ఆ ప్రాణశక్తిలో వచ్చే మార్పుల శరీరంలో వ్యక్తమవుతాయి. అలా కోపం వచ్చినప్పుడు ఉద్రేకం, శోకం కలిగినప్పుడు ఉద్రేకం, మోహం కలిగినప్పుడు ఉద్రేకం. మరి తాండవం కాదే చెప్పండి. అలాగే మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు దాని యొక్క స్థితి వేరు. ఆ స్థితి శాంత స్థితి. కనుక మీరు అనుకునే నవరస తాండవాలు, శృంగార, హాస్య, భీభత్స, భయానక ఇత్యాది నవరసాలు మీ ఊపిరిలోనే ఉన్నాయి, మీ బ్రతుకులోనే ఉన్నాయి. లేవా చెప్పండి. ఇక్కడ ఈ 9 రసాలు మీరు ఈ జీవితంలో అనుభవించలేదు. శృంగార, హాస్యాది రసాలు ఏదైనా అందంగా అలంకరించినప్పుడు ఆ అందాన్ని చూసినప్పుడు మీకు కలిగే భావమే శృంగారం, మరేమిటో కాదు. అదేవిధంగా ఏదైనా ఒక హాస్యం కలిగినప్పుడు, నవ్వినప్పుడు అదే హాసరసం.